వెల్కమ్ టు సోన్ టీవీ. శోభనం రోజే మొదటి రాత్రి రోజే నవవధూవరులు గుండెపోటుతో మృతి చెందిన సంఘటన ఉత్తరప్రదేశ్లోని బహ్రైచ్ జిల్లాలో చోటు చేసుకుంది. సో వధూవరుల వయసు 22-20 మరి ఇంత చిన్న వయసులో అంటే శోభనం రోజే ఎందుకు చనిపోయారు, ఎందుకు గుండెపోటు వచ్చింది, వివరాలు తెలుసుకుందాం. మీరు మనతో పాటు ఉన్నారు ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ మువ్వా శ్రీనివాస్ గారు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. డాక్టర్ గారు, ఉత్తరప్రదేశ్లో బహ్రైచ్ జిల్లాలో తొలి రోజే అంటే శోభనం రోజే మొదటి రాత్రి గుండెపోటుతో చనిపోయారు వధూవరులు. సో పుష్ప యాదవ్, ప్రతాప్ యాదవ్ 22-20 ఏళ్ల వయసు. ఏంటి డాక్టర్ గారు, ఎందుకు ఇలా జరిగిందంటారు? సో నిజం చెప్పాలంటే చాలా చాలా అరుదైన ఘటన ఇది. బేసికల్లీ కామన్గా అంటే మనకి ఉన్న న్యూస్ ఐటెంలో యాక్చువల్లీ పోలీసులు దాన్ని ఎంక్వైరీ చేశారని, ఆ ఎంక్వైరీలో వాళ్ళకి వీళ్ళు కనుగొన్న గదికి కిటికీలు కూడా లేవు, సో ఎయిర్ వెంటిలేషన్ లేనటువంటి గది అది అని చెప్పాడు పోలీస్ ఇన్స్పెక్టర్ మనం చేసినటువంటి న్యూస్ ఐటెంలో. సో అది ఒకటి. ఎక్కడ అంటే బ్రేక్ ఇన్ అంటే ఎవరో దొండగలు బయట నుంచి వచ్చి వీళ్ళు చంపడానికి ఏంటంటే తలుపైన పగలకొట్టి కిటికీని పగలకొట్టాలి, బట్ అలాంటి బ్రేక్ ఇన్స్ ఏమి కనపడలేదు వాళ్ళకి. సో ఇది ఈ మాత్రం చెప్పారు. యాక్చువల్లీ చనిపోయిన తర్వాత వాళ్ళని తీసుకెళ్ళి మళ్ళీ పోస్ట్ మార్టం చేశారని, గుండె ఆగిపోవడం వల్ల చనిపోయారని చెప్పేసి వచ్చింది. అంటే వేరే ఇతరత్ర జబ్బులు లేవు అని చెప్పేసి వచ్చింది వాళ్ళకి. సో ఈ డేటా ప్రకారం కామన్గా చూసుకుంటే అంటే మన లాజికల్గా ఆలోచిస్తే ఇద్దరు ఒకేసారి చనిపోవడం అనేది ఫస్ట్ మనం రూల్ అవుట్ చేసుకోవాల్సింది ఏంటంటే మర్డర్. అంటే మర్డర్ అంటే బేసికలీ బయట వాళ్ళనే చేసుకుండాలి, లేకపోతే ఒకళ్ళనొకళ్ళు వాట్ ఎవర్ బిట్స్, బట్ అలాంటివి ఏమి లేవు ఇక్కడ. సో ఎక్స్టర్నల్ సైన్స్ లేవు కాబట్టి కామన్గా ఏమవుతుందంటే అండి పెళ్ళి ఏంటంటారంటే ఆ జోష్లో మామూలుగా ఆల్కహాల్ కన్సంప్షన్ అంత కామన్ బేసికలీ. ఇప్పుడు ఇప్పుడు మనకి కొంత ఉన్నప్పటికీ నార్త్ ఇండియాలో బంగ్ ఇట్లాంటి కన్సంప్షన్ బాగా కామన్. సో ఆల్కహాల్తో పాటుకి ఇంకేమైనా డ్రగ్స్ కలిపి తాగడం, మోస్ట్లీ ఇద్దరు కలిసి చేసేది కాబట్టి ఏదో ఒక మత్తు పదార్థం కానివ్వండి, ఆల్కహాల్ రిలేటెడ్గా ఇవి ఇద్దరు కలిసి తాగి అట్లాగా చనిపోయి ఉండట్లయితే అంటే వాళ్ళకి ఈ సూసైడ్ చేసి ఉండడానికి చూడ ఎండ్రిన్ అట్లాంటివి అక్కడేం కనపడలేదు వాళ్ళు. గుండెపోటే అంటున్నారు, గుండె ఆగిపోయింది అంటున్నారు. గుండె ఆగిపోవడానికి ఏ కారణమైనా కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈ కొన్ని మత్తు పదార్థాలు ఉంటాయి చూసారా, బంగ్ కానివ్వండి, తర్వాత వాళ్ళకి అవైలబుల్ ఉంటుంది బ్రౌన్ షుగర్, హెరాయిన్, ఇట్లాంటి వాటి వల్ల సడన్గా గుండె ఆగిపోవడం చాలా చాలా కామన్. యాక్చువల్లీ ఇంజెక్షన్ ఎక్కించుకునే వాళ్ళకి కామనెస్ట్ కాజ్ ఆఫ్ డెత్ వాళ్ళకి గుండె ఆగిపోవడం వల్ల, అంటే గుండె వేగంగా కొట్టుకుని ఆగిపోతుంది అది. సో ఇది ఫస్ట్ రూల్ అవుట్ చేసుకోవాలి, అన్యాచురల్ కాజెస్ ఆఫ్ డెత్. ఎందుకంటే జబ్బు ఉంటే ఒకళ్ళకి జబ్బు ఉంటుంది, ఇద్దరు ఒకేసారి చనిపోవడం అనేది చాలా అరుదు. ఇద్దరికి జబ్బులు ఉండొచ్చు, బట్ కామన్గా చూసుకుంటే అన్యాచురల్ డెత్. ఎదురు వాళ్ళైనా లేకపోతే బయట వాళ్ళు ఎవరైనా వచ్చి ఇది రూల్ అవుట్ చేసుకోవాలి, ఫస్ట్ ఇన్వెస్టిగేట్ చేయాలి. ఇది లేదు అనుకుంటే అప్పుడు మనం నెక్స్ట్ రేర్ కాజెస్ గురించి మాట్లాడచ్చు. రేర్ కాజెస్ ఏమిటి? ఇద్దరికీ ఏవో జబ్బులు ఉన్నాయి. గుండె జబ్బుల్లో మనం అంతకుముందు కొన్ని అంశాలు మనం మాట్లాడడం జరిగింది. సడన్ డెత్ అంటాం, హఠాన్ మరణం. ఇన్ఫ్యాక్ట్ ఈ జనవరి టైంలో అయితే దీని గురించి పెద్ద మీడియాలో జిమ్ చేస్తుండే చనిపోవడం, సడన్ డెత్స్ ఇవంతా వచ్చాయి. సో అలాంటి కొన్ని సడన్ డెత్స్ రాత్రి పూట వచ్చే డెత్స్ కొన్ని ఉంటాయి. కొన్ని కారణాల వల్ల కొన్ని జబ్బు రాత్రి చంపుతుంది అది. సో అలాంటివి రేర్. అంటే ఏమిటంటారంటే చిన్నప్పటి నుంచి జెనెటిక్గా వచ్చేటువంటి జబ్బులు ఉంటాయండి. దాన్ని ఏఆర్విడి అంటారు, లేకపోతే బ్రుగాడా సిండ్రోమ్, లేకపోతే లాంగ్ క్యూటీ సిండ్రోమ్ అంటారు. ఇట్లాంటివన్నీ ఏంటంటే అవి పుట్టుకతో వచ్చే జబ్బులు అవి, కానీ అవి ఒకళ్ళలో ఉండటం కామన్. ఇద్దరిలో అలాంటి జబ్బు ఉండటం అనేది అరుదు. మరి మనం రేర్ కాజెస్ అనుకున్నప్పుడు రేర్గా ఇద్దరికి కూడా అదే ప్రాబ్లం ఉండే అవకాశం ఉండొచ్చు. బట్ ఎందుకు ఫస్ట్ నైట్ రోజే చనిపోతారు డాక్టర్ గారు? అలాంటి జబ్బులుంటే అప్పుడే చనిపోతారా? అదేమైనా ట్రిగ్గర్ అవుతుందా? ఎప్పుడు ట్రిగ్గర్ అవుతుందంటే ఎక్సర్సైజ్ ద్వారా. అంటే వీళ్ళిద్దరు ఫస్ట్ నైట్ కాబట్టి వాళ్ళిద్దరు ప్రాబబ్లీ ఇంటర్ కోర్స్ ట్రై చేసి ఉండొచ్చు. ఇంటర్ కోర్స్ వల్ల అంటే సమ్ సార్ట్ ఆఫ్ ఎక్సైట్మెంట్, దానివల్ల ట్రిగ్గర్ అయ్యే అవకాశం ఉన్నది బేసికల్లీ. బట్ నేను చెప్పినట్టుగా ఇవి రేర్ కాజెస్. అంటే ఏమిటి, ఒక ప్రాబ్లం ఉంది కానీ ఇద్దరికి ప్రాబ్లం ఉంది, ఆ ఇద్దరికి మనం రేర్ గురించి మాట్లాడుతున్నాం బేసికల్లీ. సో అది వన్ ఆఫ్ ది కాజ్. ఇకపోతే మనం మూడోది ఏమిటి, కొన్ని రకాల జబ్బులు వాల్వ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొన్ని హార్ట్లో బ్లాక్స్ ఉంటాయి. అవి ఏంటంటే ఎక్సర్సైజ్ చేస్తే వస్తాయి. కానీ ఇంటర్ కోర్స్ అనేది అది మైల్డ్ ఎక్సర్సైజ్ కింద వస్తుంది, అదే సివియర్ ఎక్సర్సైజ్, బర్లిత్ ఎక్సర్సైజ్ కాదు. బట్ చాలా విన్నాం డాక్టర్ గారు, ఇంతకు ముందు కూడా
సో భార్యాభర్తలు కలిసి ఉన్నప్పుడు ఎక్కువగా ఈ హార్ట్ ఆగిపోవడం అనేది కూడా ఇంతకుముందు ఒక 2-3 ఘటనలు అయితే మనం విన్నాము. కానీ అది ఒకళ్ళలో వస్తుంది, ఇద్దరిలో రాదు. అవును, ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు దీంట్లో కలిసి ఉన్నప్పుడు సంసారం చేసేటప్పుడు కూడా హార్ట్ ప్రాబ్లమ్స్ అంటూ ఉంటే హార్ట్ ఆగిపోతే మగవాళ్ళకి రావాలి, ఆడవాళ్ళకి చాలా క్యాలరీ కన్సంప్షన్ చాలా తక్కువ ఉంటుంది. మీరు ఎక్సర్సైజ్ ద్వారా చూసుకుంటే మైల్డ్ ఎక్సర్సైజ్ అంటారు, మైల్డ్ ఎక్సర్సైజ్ మగవాడికి అదనుకోండి. ఇక్కడ అమ్మాయి కూడా చనిపోయింది. సో ఇంటర్ కోర్స్ యాజ్ అ కాజ్ ఫర్ ఎక్సర్సైజెస్ అనేది రేర్. ఇక్కడ మోస్ట్లీ ఇద్దరికి అంటే మనం రేర్ జబ్బులు అనుకుంటే ఇద్దరికి ఒకే జబ్బు ఉండాలి, అది కూడా జబ్బు తెలియకుండా ఇద్దరు జబ్బు ఉన్న వాళ్ళు పెళ్లి చేసుకుని ఉండొచ్చు. సో దీంట్లో అయితే మెయిన్ గా మనం అలా చూడొచ్చు, ముందే జబ్బులు ఉండొచ్చు. సో ఫస్ట్ అసలు అంటే న్యాచురల్ డెత్ కాదు. అన్యాచురల్ డెత్ లో కూడా ఏమైనా సబ్స్టెన్స్ కన్సంప్షన్ వల్ల అంటే ఆల్కహాల్ కానివ్వండి, ఆల్కహాల్తో మిక్స్ చేసి ఉన్నటువంటి ఇంకా సబ్స్టెన్స్ కన్జ్యూమ్ చేసుకుండొచ్చు ఇద్దరు ఒకేసారి. వెరీ కామన్, పెళ్లిళ్ళల్లో చాలా కామన్ బేసికలీ ఎగ్జైట్మెంట్. సో ఆడవాళ్ళు కన్జ్యూమ్ చేయడం అనేది పక్కన అది కూడా కామన్ కావచ్చు, ఇతను పట్టించి కూడా ఉండొచ్చు బేసికలీ. అది నెక్స్ట్ కామన్ అనుకోవాలి. థర్డ్ ఈజ్ మన ఇద్దరికి ఒకే జబ్బు ఉంది, ఇద్దరు కూడా రేర్ గుండె జబ్బులు ఉండి చనిపోవడం, ఇవన్నీ రేర్ కాసెస్ కింద అనుకోవాలి. డాక్టర్ గారు, అయితే మే 30నే పెళ్ళైంది, మే 30నే ఆ ప్రోగ్రామ్ కూడా వాళ్ళు ఫిక్స్ చేసుకున్నారు. అంటే ఏదైనా బాగా అలసిపోవడము, స్ట్రెస్ వల్ల కూడా అలా అవుతుందా? ఇప్పుడు జనరల్గా పెళ్ళంటే మనకి ప్రిపరేషన్స్ అని మనము ఫంక్షన్స్ అని ఎక్కువగా ఉంటాయి, హల్దీ ఫంక్షన్స్ అని, దాని తర్వాత అదని. సో ఇప్పుడు అనుకున్నాం కదండి, ఇప్పుడు ఏంటంటే కొన్ని రకాల గుండె జబ్బులు ఏవైతే ఎస్పెషల్గా రాత్రి వస్తాయో స్ట్రెస్ వల్ల వస్తాయి. అవి స్ట్రెస్ అంటే ఏమిటి? నిద్ర లేకపోవడం. ఇప్పుడు పెళ్ళి అంటే ఎగ్జైటెడ్గా ఉంటారు, ముందు రోజు అంతా చుట్టాలు వాళ్ళకి తాగడాలు, సో ఇక రాత్రి అంతా మెలుకొని ఉండడాలు, ఇవన్నీ ఉంటాయి. ఎగ్జైటెడ్గా ఉంటారు, బహుశా ముందు రోజు రాత్రి నిద్ర కూడా ఉండదు. సో వీళ్ళకైతే పెళ్ళైన నైటే ఫస్ట్ నైట్ పెట్టారు, వీళ్ళకి ఆ రోజు కూడా నిద్ర ఉండదు. సో ఇద్దరికి గనక జబ్బులు ఉండి ఆ జబ్బు వల్ల ఇద్దరికి నిద్ర లేక ప్రెస్పెక్ట్ అయి ఉంది. సో ఇవన్నీ మన రేర్ కాస్ట్ ముందు ఇవన్నీ పాసిబుల్ లేవు, ఇద్దరికి ప్రాణాలు పోయాయి కాబట్టి దీస్ ఆర్ ఆల్సో పాసిబుల్ కాజెస్. అంటే వ్యాక్సిన్ వల్ల కూడా ఇలా జరుగుతుందా డాక్టర్ గారు? ఏమైనా వ్యాక్సిన్ తీసుకున్న నెల రోజుల లోపల అయితే మాత్రం ఇది కామన్ అండి. ఓకే, బట్ వ్యాక్సిన్ 2 ఏళ్ళు అయిపోయింది ఇండియా మొత్తం మీద. సో వ్యాక్సిన్ వల్ల కానివ్వండి, కోవిడ్ వల్ల కానివ్వండి, ఇలా వచ్చే అవకాశం బాగా తక్కువ. వచ్చినా అవేంటంటే ఇప్పుడు ఇద్దరు ఆ రోజు పెళ్ళయింది, సో ఇద్దరు ఒకే రోజు వ్యాక్సిన్ తీసుకునడం కూడా వెరీ రేర్ కదా. సో ఇవన్నీ మనం ఏజ్ కూడా చాలా చిన్నది, 20-22 ఏళ్ళే. అవును, జనవరి. అంటే గుండె జబ్బులు 20-22 ఏళ్ళలో కూడా వచ్చే ఛాన్స్ ఉంటుందా? అదేనండి. సో మనం ఈ సడన్ డెత్స్ గురించి ఎప్పుడైతే మనం మాట్లాడుకుంటున్నామో అప్పుడు ఈ 30 ఏళ్ళ కంటే తక్కువ వాళ్ళు, 30 ఏళ్ళ కంటే ఎక్కువ వాళ్ళు ఇలా మాట్లాడతాం. 30 ఏళ్ళ కంటే ఎక్కువ వాళ్ళకి ఏంటంటే ట్రెడిషనల్ రిస్క్ ఫ్యాక్టర్స్, షుగరు, బీపీ, స్మోకింగ్ అట్లాంటివి 30 ఏళ్ళ తర్వాత వస్తాయి. ఇవేంటంటే వీళ్ళు 30 ఏళ్ళు తక్కువ వాళ్ళు అభ్యర్థులు ఇద్దరు కూడా పుట్టుకతో వచ్చినటువంటి గుండె కారణాలు వల్ల జబ్బులు, ఆ జబ్బుల వల్ల గుండె ఆగిపోవటం, అది ఇద్దరికీ ఉండే అవకాశం ఉన్నది. మరి అయితే ఎలాంటి గుండె జబ్బు ఉంటే కనుక, అంటే జనరల్గా ఏ గుండె జబ్బు ఉంటే ఇలా స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు కానీ, ఇలా మొదటి రాత్రి ఇలా శోభనం రోజు కానీ చనిపోతా డాక్టర్ గారు? అంటే ఇలా గుండె జబ్బుల్లో రకాలు ఉంటాయి కదా, వాల్వ్స్ అని అదని ఇదని. సో ఇది వాల్వ్ ప్రాబ్లం అంటే ఒకళ్ళకి ఉంటుందండి. ఇది ఏమిటంటే మోస్ట్లీ ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్, అంటే గుండె చలనంలో ప్రాబ్లమ్స్. అంటే గుండె మామూలుగా ఎవరికైనా 60-70 సార్లు కొట్టుకుంటుంది, వాళ్ళకి యాంగ్జైటీగా ఉన్నా లేదా ఏదో పని చేసినా మా అయితే 100-120 దాకా పోతుంటుంది. ఒక్కొక్కసారి జబ్బుని వాళ్ళకి ఏంటంటే ఆ 70, 60, 80 కాస్త 200-250 అలా విపరీతంగా పెరిగిపోతుంది. అది పెరిగినప్పుడు గుండె ఫంక్షన్ కాదు. గుండెకి 60 నుండి 70 సార్లు కొట్టుకుంటే దాని పంపింగ్ మ్యాక్సిమల్గా ఉంటుంది. అదే 200 సార్లు కొట్టుకుంది అనుకోండి, గుండె అలసిపోయి ఫెయిల్ అయిపోతుంది. అంటే అప్పటికప్పుడు ఇలాంటివి కనిపిస్తాయి, ముందే ప్రీ సిమ్టమ్స్ ఉంటాయి ఏదైనా గుండె జబ్బు ఉన్నప్పుడు? కొన్ని ఉంటాయండి, ఉంటాయి. ప్రీ సిమ్టమ్స్ ఏమంటే ఇప్పుడు ఏమన్నా ఇట్లా ఎగ్జైట్ అయినప్పుడు కానివ్వండి, పిల్లలు అయితే ఆడుకుంటున్నప్పుడు కానివ్వండి, పెద్దవాళ్ళు అయితే బరువులు తెత్తినప్పుడు, మనం ఏమైనా ఎగ్జైట్ చేసినప్పుడు లైట్ హెడెడ్నెస్ అంటే కళ్ళు తిరిగినట్టుగా, కొంచెం ఫెయింటింగ్ ఉన్నట్టుగా, అలా కొంతమంది గుండె దడ వచ్చినట్టుగా ఇట్లా తెలుస్తుంది. వాళ్ళకి తెలిస్తే చూడండి, మామూలుగా ఏమనుకుంటారు, ఇప్పుడు 20 వాళ్ళు 25 ఏళ్ళ లోపల వాళ్ళు నాకు గుండె జబ్బు ఏమిటి, సో గుండె జబ్బు వచ్చేది ముసలాళ్ళకి నాకేంటి అన్నట్టు ఒక ధీమాతో ఉంటారు కాబట్టి వాళ్ళు ఇగ్నోర్ చేస్తారు. ఇట్లాంటివి ఇగ్నోర్ చేస్తారు. అది ఇప్పుడు ఆ లైట్ హెడెడ్నెస్ ఏదైతే ఉందంటే కళ్ళు తిరగటం కాస్త స్పృహ కోల్పోవడం దాకా వచ్చేస్తుంది. స్పృహ కోల్పోయినప్పుడు ఏంటంటే మిమ్మల్ని గుండెకి షాక్ ఇచ్చేది తప్ప ఎవరు బతకరు. ఇప్పుడు ఈ ఫస్ట్ నైట్ అనే ఒక కార్యక్రమం ఏమవుతుంది, ఇంకోళ్ళు ఎవరు వాళ్ళని ఆ రూమ్లో పోరు, ఆ తర్వాత వాళ్ళ తలుపులు బిగించి లోపల కూర్చోబెడతారు. లోపల పడుతుంది, ఎమర్జెన్సీ వచ్చినా వాళ్ళు పిలవడానికి కూడా ఎవరు బయటకు రారు.
సో ఎవరు పనులు వాళ్ళు ఉంటారు కాబట్టి సో అన్ఫార్చునేట్ సిచ్యువేషన్. ఈ క్లోజ్ రూమ్స్ కూడా చాలా డేంజర్ ఏమో కదా డాక్టర్ గారు. ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఒక ఫేమస్ డ్రెస్ డిజైనర్ ఒక ఆవిడ సూసైడ్ చేసుకోవడానికి కార్బన్ మోనాక్సైడ్ అనేటటువంటి ఒక విషవాయువుతోటి బాత్రూంలో ఇలాగే డోర్స్ లేనటువంటి బాత్రూంలో ఆ విషవాయువుని పెట్టుకుని మరీ చనిపోయింది. అవును. సో క్లోజ్డ్ రూమ్స్తో ఈ యొక్క మెయిన్ ప్రాబ్లం, ఎస్పెషల్లీ ఏసీ లేని చోట, ఎయిర్ కండిషన్ అనుకోండి, బయట గాలి లోపల గాలి బయటకి పంప్ చేస్తుంటాం. ఏసీ లేనటువంటి క్లోజ్డ్ రూమ్స్తో ఈ కార్బన్ మోనాక్సైడ్ కార్బన్ డైఆక్సైడ్ బిల్డప్ కూడా, అంటే పొగ ఎక్కువగా ఉందండి ఎస్పెషల్లీ, ఇట్లాంటివి కొంచెం రిస్క్ ఫ్యాక్టర్స్ అయినా. ఎస్, ఖచ్చితంగా డాక్టర్ గారు. సో ఈ కేసులో చూస్తే కనుక చాలా రకాల కారణాలే ఉన్నాయి. సో ఎగ్జాక్ట్గా ఏ రీజన్ వల్ల ఆ గుండె ఆగిపోయింది అనేది ఇంకా కూడా మనకు తెలియాల్సి ఉంది. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి ఏంటంటే, పెళ్లికి ముందే ఏదైనా జబ్బులు ఉన్నాయా అనేది మాత్రం ఖచ్చితంగా అందరూ ఒకసారి చెక్ చేయించుకుంటే మంచిది, అది లైఫ్ కాబట్టి. అంటే ఇప్పుడు ఇప్పటికీ కూడా అధిక శాతం అరేంజ్డ్ మ్యారేజ్ చేస్తే కాబట్టి అవతల వాళ్ళ సంగతి ఏంటో మనకు పూర్తిగా తెలియదు, వాళ్ళు చెప్పేదాకా మనకు తెలియదు. సో అలాంటప్పుడు ఏంటంటే ముందే ఆద్య అంటారంటే నిష్ఠూరం అంత్య నిష్ఠూరం కంటే బెటర్ అని చెప్పేసి ముందే అవన్నీ ఓపెన్గా మాట్లాడుకోవడం బెటర్. సో మీకు ఫ్యామిలీలో గుండె జబ్బులు ఉన్నాయా, తక్కువ చనిపోతున్నారా అని ఒక మాట అడిగి అదేదో ముందే క్లియర్ చేసుకుంటే బెటర్. అంటే వన్స్ పెళ్ళంటే అయిపోయిన తర్వాత చేసేది ఏముండదు కాబట్టి ముందే ఇలాంటివి రూల్ అవుట్ చేసుకుంటాం మంచిది. ఖచ్చితంగా డాక్టర్ గారు. సో జనరల్గా ఏదైనా ఇష్యూస్ ఉంటే కనుక సిమ్టమ్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి కాబట్టి ఒకసారి చెకప్ చేసుకుని పెళ్లికి వెళ్లే ముందు నిర్ధారణ చేసుకుంటే మంచిది. చక్కటి ఇన్ఫర్మేషన్ అండి, ధన్యవాదాలు. నమస్తే.